డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. అమెరికాలో ఉంటున్నటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రేట్స్ మొత్తాన్ని ఒక విమానం ఇచ్చి ట్రంప్ తన్ని తరిమేశాడు. అలా బేడీలు వేస్తారా? అలా మరి అగౌరవంగా నువ్వు కూడా పంపించేస్తారా? విజయ్ తన్ని తరిమేలే, బేడీలు వేసినాడు, కాళ్ళకు చేతులకేసాడు. సార్ చెప్పు తన్నలేదు పాపం, తన్నింటే మంచిదైంది, అంటే యాక్చువల్గా తన్నడం తక్కువైంది. దీస్ ఆర్ నాట్ మై కామెంట్స్. ఇక్కడ తెలుగు మీడియా పెడుతున్నటువంటి శీర్షికలు హెడ్లైన్స్ ఇవి. అది మీకు చెప్తున్నాను అంతే. అంత దారుణంగా తన్ని చూడు, తరిమేస్తారా, బేడీలు వేస్తారా అంటున్నారు. ఏంటి సార్ అసలు నిజంగా అంత ఇన్సైన్ గా ట్రీట్ చేస్తున్నారా? ఇప్పుడు మనము ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. It's not an easy for a Trump and it is not an easy for other countries to accept them. There is a lot of things ఇప్పుడు ఇన్వాల్వ్. ఇప్పుడు ఈ కంట్రీలో ఉన్నాము, 10 మందిని పట్టుకోవాలంటే నీకు $10,000 అవుతుంది ఖర్చు. ఎంప్లాయీస్ వ్యాన్లు తీసుకోవడం వల్ల పట్టుకురావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఇస్ అ మిస్టేక్. ఎగ్జాక్ట్లీ, ఎవరు చేసినా తప్పే కదండి సార్. అప్పు నువ్వు పాకిస్తాన్ మన ఇండియాకి వచ్చి చొరబడమని చెప్పు, చొరబడితే ఏం చేస్తావు? నువ్వు కాల్చడానికైనా సిద్ధమవుతావా? సరే, అది పక్కన పెడదాం. ఆ రెండు మన కంట్రీల మధ్య దౌత్య సంబంధాలు విధంగా ఎత్తుకుంటే అది పక్కన, దీనికి కంపేర్ చేయద్దు. సరే, ఈ కంట్రీకి వచ్చావు, ఏమే ఇల్లీగల్ గా రాకూడదని తెలుసు, నీకు తెలుసు, ఈ కంట్రీకి తెలుసు, మన కంట్రీకి కూడా తెలుసు. నువ్వు ప్రోత్సహించలేదులే, మన కంట్రీ ప్రోత్సహించలేదంటే ఇండైరెక్ట్ గా ప్రోత్సహించింది మన కంట్రీ. ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా రైతులకి దారిద్ర రేఖ దిగువనున్న వాళ్ళకి ఏ రోజు కానీ చేయూతనేయకపోవడమే మనం నువ్వు ఎంకరేజ్ చేసావు వేరే దేశాలకు వెళ్ళిపోండి అని. ఆ వేరే దేశాలకు వెళ్ళిపోయి వాడు పంపించిన డబ్బులతో మన ఎకానమీ బాగుపడిన చాలా ఉన్నాయి ఇండియాలో. చెప్తున్నా నేను, ఎస్ దట్ ఈస్ లాట్ ఆఫ్ ఎకానమీ, రివర్స్ ఎకానమీ కూడా అయింది ఇండియాలో ఒకనొక. ఇప్పుడు నువ్వు రోడి ఏదో నేను బొజ్జలో నేను పెద్ద ఎకానమీ అనుకోవచ్చు. ఒకనొక కాలంలో 10-20 ముందు లాట్ ఆఫ్ మనీ హెస్ బిన్ ఫ్లోన్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ టు ఇండియా. దట్ కుడ్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ బూస్ట్ ఇన్ ఎకానమీ టూ. దానివల్ల రకరకాలుగా ఏంటి, సరే పక్కన పెట్టేద్దాం. ఈ కంట్రీకి వచ్చావు, ఎవడు ఎట్లా అంటాడు వానికి ఎట్లా తెలుస్తుంది, ఎట్లా బిహేవ్ చేస్తాడో? నువ్వు వాడిని బేడీ లేకుండా విమానంలో కూర్చుంటే ఇప్పుడు 100 మంది వస్తున్నారబ్బా, వాళ్ళే కొట్టాడుకోవచ్చు మాటల్లో. ఉలిపినా కొడుకులు ఉంటారు కదా, దరిద్రం. అది సేఫ్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్ కి సేఫ్టీ, సెకండ్ ఆఫ్ ఆల్ పక్కన ప్యాసింజర్ కి సేఫ్టీ, ఏమే వాడికి సేఫ్టీ. సేఫ్టీ అంటే ఏముందిలే, వాడు ఇప్పుడు 40 గంటలు నీళ్లు లేకుండా అంటే వాడు అసలు దేశం కాని దేశం నిన్ను పిలవకుండానే నువ్వు 60 మైళ్ళు 70 మైళ్ళు నీళ్లు లేకుండా అడవుల్లో దూకి వచ్చినప్పుడు, అడవుల్లో దూకి వచ్చి నువ్వు వద్దురా బాబు అంటే వచ్చినప్పుడు మళ్ళా ఏడుకొచ్చి రకరకాల విన్యాసాలు నీ పాస్పోర్ట్ చింపేసుకొని నాకేమీ లేదు, నన్ను అక్కడ మా భారతదేశంలో నన్ను అందరూ వాడు క్రిస్టియన్ అయితే ఆ హిందువులు నన్ను చంపేస్తున్నారు, నన్ను పర్సిక్యూషన్ చేస్తున్నారు అంటాడు. అసైలం. వాడు సిక్కులోడైతే అసలు నాకు హిందువులు అంటేనే అసలు మమ్మల్ని అసలు చంపేస్తారు, మేము ఉండలేను, బతకలేను. ఇంకోటి అంటాడు రాజకీయం, పొలిటికల్ గా నన్ను వేధిస్తున్నాడు. వీడు అడక్ తింటుంటాడు అక్కడ ఆ దేశంలో. వాడు ఇక్కడికి వచ్చి బిల్డప్ ఏంటంటే పాస్పోర్ట్ దించేసి. సో అట్లాంటి వాళ్ళకి, అట్లాంటి పనులు చేసిన వాళ్ళకి అట్లాంటిదే అది. నేను తగిన శిక్ష అని కాదు, దట్ ఈస్ ది ప్రోటోకాల్ విచ్ దే హ్యావ్ టు ఫాలో ఫర్ దేర్ ఓన్ సేఫ్టీ. ఫ్లైట్ లో నువ్వు అందరినీ పోతే వాడేమన్నా ఉన్మాదులు పోయి కాక్పిట్లోకి వెళ్ళి వాడిని మెడగడ కొరితే మొత్తం అందరూ పడిపోరు వాళ్ళ. కరెక్టే కాదా? దాంట్లో మాత్రం దాన్ని నువ్వేమీ చేయలేవు. దట్ ఈస్ ద వే టు సెండ్ దెమ్ అవుట్. దానికి ట్రంప్ మోడీకి సంబంధం లేని విషయాలు అవి. మోడీ దాంట్లో ఏం చేస్తాడు, ట్రంప్ ఏం చేయగలుగుతాడు? ట్రంప్ సరే సార్ మీరు అట్లయితే ట్రంప్ మోడీ మీరు ఇద్దరు వచ్చి, మీరు పైలట్ కో పైలట్ వాళ్ళని 100 మందిని పెడతాం సార్, మీరు ఇద్దరు నడుపుకొని పోయి వాళ్ళకి అన్నాలు పెట్టించి అటు దించేసాడని చెప్తారా? నో, దట్స్ నాట్ గోనా హ్యాపెన్. నేనేం మన కంట్రీనే కాదు, అన్ని కంట్రీలు అదే పరిస్థితిలో ఉంది. ఎవరైనా కానీ అట్లీస్ట్ మన కంట్రీ
మేలు స్వీకరించి ఏదో చేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రొసీజర్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ లాస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి దాంట్లో. కానీ కానీ వీళ్ళు మాత్రం ఎత్తి వేసేయడమే. కానీ అంతే కదా. కొన్ని కంట్రీస్ మాత్రం తమ ఆ, పౌరులని అంత అవమానకరంగా పంపించినటువంటి రీతిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి. వాళ్ళ నిరసన కూడా వ్యక్తం చేశాయి. ఇండియా మాత్రం సైలెంట్ గా ఉంది, అమెరికా ముందు మోకరిల్లింది అనేటువంటి కామెంట్ వస్తుంది సార్. ఇండియన్స్ కి కామన్ సెన్స్ ఉంది. ఏమో ఒక 100 మందిని ఫ్లైట్ లో తీసుకెళ్ళి బై, ఈ కాలంలో ఇన్ని ఫ్లైట్లు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. హౌ కెన్ యూ ఏదో పిచ్చోడు వాడు మెంటల్ వచ్చేసి లేకుంటే వాడు డిప్రెస్ అయిపోయి వాడు పోయి కాక్పిట్ లో పోయి దూరి కొడితే ఏమైతుంది బై? కెన్ యూ ఇమాజిన్? You know psychological conditions of the people who has been deported, how you don't know. They can behave anyway. నీకు అర్థమైతుందా? దట్ ఈస్ ద నార్మ్, దట్స్ ద వే టు సెండ్ దెమ్. అట్లయితే వెళ్ళిపోండి. వాడు అంటే ఒక జలకి ఇచ్చడం, అరే ఇట్లా ఉంటుంది పరిస్థితి అని, మంచిదేలే. అవన్నీ చూసిన తర్వాత మనం వెళ్ళిపోతే మంచిది. 40 గంటలు నీళ్ళు లేకుండా చచ్చిపోయే బదులు ఇప్పుడే ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతారేమో, తెలీదు. బెటర్ వే, రైట్? వన్ వే ఆర్ అదర్ వే ఇస్ బెటర్ వే. ముందు పరిస్థితి ఇలాగే ఉంటుందా, ఇంతకన్నా ఎక్కువ తీవ్రంగా ఉంటుందా సార్ ఇంతకు ముందు? See, this is, I mean, I think they are focusing. I think they are, ఇప్పుడు క్యాంపస్ లో జాబుల మీద పడ్డారు స్టూడెంట్స్ మీద, చూసే కదా అరిజోనాలో. అవును సార్. సో ఇట్ పర్కులేట్స్. ఐ థింక్ నాకైతే మాత్రం ఈస్ లైక్ ఎ బిగ్ టాస్క్ ఫర్ అమెరికా. దే మే స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ టైం, బికాస్ ఎంతమంది పట్టుకుంటారు, ఎంతమంది పంపిస్తారు తెలియదు నాకు ఎంతవరకు పోతుందో. ఇది భయ మన భారతదేశంలో అవినీతిని అంతమందిస్తావా అంటే ఆ టైప్ లో ఉంది ఇది. నీకు అర్థమైందన్నా? ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. అవును, ఏ పార్టీ అయినా ప్రధాన ప్రచారాస్త్రం ఇదే కదండి సార్. కాదు భయ్యా, ఇప్పుడు మనం అవినీతిని ఎట్లా అంతమందిస్తామంటే, ఓకే ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పోతే సార్ అక్కడ కూడా ఉంది సార్ అంటాడు, మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఉంది అంటాడు. ఇట్లా రకరకాల కంట్రీ వాళ్ళు రకరకాలుగా, ఇప్పుడు స్టూడెంట్స్, అక్కడ పనిచేసేవాళ్ళు, ఇక్కడ పనిచేసేవాళ్ళు అందరూ దిగేశారు. ఇది ఎప్పుడు ఎప్పుడు వీళ్ళందరినీ పట్టుకోవాలి, ఎప్పుడు విచారించాలి, ఎన్నిసార్లు పంపించాలి భయ్యా? ఎన్ని ఫ్లైట్లు వేస్తే భయ్యా? 100 మంది వచ్చారు ఒక ఫ్లైట్ వేసి, దానికి ఓని గగ్గోలు. ఇక్కడ లక్షల్లో ఉండరు ఇండియన్స్, లక్షల్లో. వాళ్ళకి ఎన్ని ఫ్లైట్లు వేయాలి, ఎంత ఖర్చు చెప్పు నువ్వు? ఎప్పుడు వాళ్ళు వచ్చేది చెప్పు నువ్వు? ఖర్చుతో కూడుకున్నది బా ఇదంతా. బిగ్. లెట్ us see how it goes. ప్రాబబ్లీ. కాకపోతే భయపెట్టడం అసలు బార్డర్స్ లో ఆల్రెడీ తగ్గిపోయినారు. ఇప్పుడు రావడం లేదు, దూకడం లేదు చాలా మంది గోడలు. సదరన్ బార్డర్స్ ఆర్ ఆల్మోస్ట్ 10% వరకు, అంటే 90% ఆగిపోయిందంట. కొత్తగా ఇప్పుడు జంపింగ్ జపాంగ్ లేరు. అది స్టోరీ.